ఎలాంటి జిమ్కి వెళ్ళకుండా హోమ్లోనే ఎలాంటి ఎక్విప్మెంట్ లేకుండా ఒక స్ట్రాంగ్ ఆస్థెటిక్ బాడీని బిల్డ్ చేయొచ్చు తెలుసా? జస్ట్ మీ బాడీ వెయిట్ని యూజ్ చేసి క్యాలిస్థానిక్స్ పర్ఫామ్ చేయడం వల్ల ఒక డామినేటింగ్ పవర్ఫుల్ బాడీ అయితే బిల్డ్ అవుతుంది. డే 1 అప్పర్ బాడీ స్ప్లిట్. ఒక మ్యాసివ్ చెస్ట్ కోసం జస్ట్ 3 వేరియేషన్ చాలు. ఫస్ట్ నార్మల్ పుషప్. ఫ్లోర్ పైన షోల్డర్ విత్ హ్యాండ్ పెట్టి మీ ఎల్బో కొంచెం లోపలికి పెట్టి పుషప్ చేయడం. సెకండ్ ఇంక్లైన్ పుషప్. కొంచెం ఎత్తైన సర్ఫేస్ పైన మీ హ్యాండ్స్ పెట్టి పుషప్స్ పర్ఫామ్ చేయడం. థర్డ్ డిక్లైన్ పుషప్. అదే ఎత్తైన సర్ఫేస్ పైన మీ లెగ్స్ పెట్టి హ్యాండ్స్ కింద పెట్టి పర్ఫామ్ చేయడం. 3 సెట్స్ 10 reps చాలు. ఈ వేరియేషన్స్ కష్టం అవుతుంది అంటే ఈజియర్ వర్షన్ కోసం నీ పుషప్ చేయొచ్చు. ఈ 3 వేరియేషన్ అయ్యాక ఒక మ్యాసివ్ మాస్కులిన్ డామినేటింగ్ పవర్ఫుల్ చెస్ట్ బిల్డ్ చేయొచ్చు. డే 2 స్ట్రక్చర్డ్ ట్రైసెప్స్. డిప్స్ వల్ల ఒక స్ట్రక్చర్డ్ పవర్ఫుల్ ఆర్మ్స్ అయితే బిల్డ్ అవుతుంది. డిప్స్ కోసం బెంచ్ కానీ చైర్ కానీ దాని సర్ఫేస్ పైన మీ హ్యాండ్స్ని ప్లేస్ చేసి ఈ వీడియోలో చూపించినట్టు పర్ఫామ్ చేయొచ్చు. అయితే మజల్ టెన్షన్ని ఫీల్ అవుతూ స్లోగా చేయాలి. అప్పుడే మీ మజల్ గ్రోత్ అయితే అవుతుంది. 3 సెట్స్ 10 reps చాలు. డే 3 వి షేప్ బ్యాక్ కోసం వైడ్ పుషప్ 8 reps 4 సెట్స్ చాలు. ఇది కొంచెం అడ్వాన్స్ లెవెల్. ఇందులో జస్ట్ మీ హ్యాండ్స్ని షోల్డర్ విడ్త్ కంటే ముందు పెట్టి పర్ఫామ్ చేయాలి. జస్ట్ మీ ఫామ్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తూ స్లోగా చేయాలి. డే 4 లెగ్ లోవర్ బాడీ స్ప్లిట్. లోవర్ బాడీ చాలామంది స్కిప్ అయితే చేస్తారు. ఒక ఆస్థెటిక్ బాడీ కోసం లోవర్ బాడీ కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ స్క్వాట్. జస్ట్ మీ హ్యాండ్స్ని ముందు పెట్టి కూర్చుని లేవాలి. ఇది 4 సెట్స్ 10 reps చాలు. సెకండ్ జంపింగ్ స్క్వాడ్. ఇది 3 సెట్స్ 8 reps చాలు. కొంచెం అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళాలి అంటే పిస్టల్ స్క్వాడ్. మీ లెగ్స్ చాలా బాగా ట్రైన్ అవుతుంది. మీ 1 లెగ్ని ముందు పెట్టి కూర్చుని లేవాలి. దీనివల్ల మీ బాడీలో ఒక పవర్ఫుల్ లెగ్ అయితే బిల్డ్ అవుతుంది. డే 5 కోర్ అండ్ యాబ్స్. కోర్ స్టెబిలిటీ అనేది క్యాలిస్థానిక్స్లో చాలా అవసరం. ఒక బిగినర్ నుంచి అడ్వాన్స్ వరకు కోర్ స్టెబిలిటీ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ వచ్చి ప్లాంక్ హోల్డ్. 45 seconds 3 సెట్ చాలు. సెకండ్ లెగ్ రైసెస్ 12 reps 3 సెట్ చాలు. థర్డ్ క్రంచెస్. అయితే క్రంచెస్ పర్ఫామ్ చేయడం జస్ట్ మీ అప్పర్ బాడీని లేపుతూ కొంచెం లెగ్ బెండ్ చేసి పర్ఫామ్ చేయాలి. 12 reps 3 సెట్ చాలు. కన్సిస్టెన్సీతో ఒక ఆస్థెటిక్ బాడీని అయితే బిల్డ్ చేయొచ్చు. ఈ వీడియోలో బోనస్ టిప్ అయితే జస్ట్ మీ తినే ఫుడ్లో ప్రోటీన్ ఫుడ్ యాడ్ చేయడం వల్ల బాడీలో మజిల్ గ్రోత్ అయితే 2x అయితే ప్రోగ్రెస్ అవుతుంది. జస్ట్ మీ తినే ఫుడ్లో రైస్ అండ్ సాంబార్ జతలో 2 ఓలెగ్స్ తినచ్చు. అండ్ అలానే దోశ చట్నీతో 50 grams సోయా చంక్స్ ఆర్ 100 grams పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ మజిల్ గ్రోత్ అయితే 2x అయితే పెరుగుతుంది. అయితే ఇక్కడ వర్కౌట్ ఎంత ఇంపార్టెంటో డయట్ రెస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. మీరు వీక్లీ 5 days వర్కౌట్ అయితే చేయాలి. మిగిలిన 2 days లైట్ వెయిట్ కార్డియో ఆర్ రన్నింగ్ స్కిప్పింగ్ అయితే చేయొచ్చు. దీనివల్ల మీ ఫ్యాట్ లాస్ అయితే త్వరగా అవుతుంది అండ్ మజిల్ కూడా బిల్డ్ చేయొచ్చు. దీనివల్ల ఒక ఆస్థెటిక్ డామినేటింగ్ పవర్ఫుల్ బాడీని అయితే బిల్డ్ చేయొచ్చు. అయితే ఇక్కడ కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ అయితే అవసరం. అయితే ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అయితే ఒక లైక్ అయితే చేయండి. We will see you again.